హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెరట్లో కాసిన కాయగూరల్ని అది కూడా రోటీ చట్నీ చేస్తే ఆహా ఓహో అనుకుంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తాం. మా పెరట్లో కాసిన వంకాయలతో వంకాయ టమాటా రోటీ చట్నీ ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా వంకాయలు, 2 లేదా 3 టొమాటోలు, 10 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, ఆయిల్, తాలింపు దినుసులు, చివరగా చిటికెడు ఇంగువ. తయారీ విధానాన్ని చూసేద్దాం. వేడెక్కిన కడాయిలోకి ముందుగా 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉప్పు, పసుపు, ఆవాలు. ఇవన్నీ కాసేపు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని చక్కగా మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. వంకాయలు, టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చక్కగా చల్లారనివ్వండి. చల్లారని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా రోట్లో తీసుకుని చక్కగా మ్యాష్ చేసేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోటీకి మరింత రుచిని తెచ్చిపెట్టే సీక్రెట్స్: సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా కలిపి కాసేపు కచాపిచాగా దంచండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కలిపి కాసేపు నూరుకోండి. రుచి, ఆరోగ్యం మేళవించే రోటీ చట్నీ రెడీ. ఈ రోటీ చట్నీని డిష్ అవుట్ చేసేసి వేడివేడిగా కొద్దిగా తాలింపును కూడా దట్టించేద్దాం. తాలింపులో చిటికెడు ఇంగువ కలుపుతున్నాను. వేడివేడి అన్నంలో 1 స్పూను ఈ రోటీ చట్నీ వేసుకుని రుచి చూడండి. ఏవైనా పెరటి రుచులు పెరటి రుచులే.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. థ్యాంక్ యూ.